కడప పట్టణంలో 27న జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడును విజయవంతం చేయాలని కోరిన నంద్యాల టీడీపీ నేతలు సభను విజయవంతం చేయండి, అది మీకు తెలుసు, అదే నేను చెప్తాను మీకు. కానీ ఎంతవరకు విజయవంతం చేస్తారా అనేది ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ఆలోచన చేయాలి. విజయవంతం చేయడానికి అందరూ రెడీగానే ఉంటారు, అది కూడా ఆలోచన చేసుకోవాలి. ఎంత ఇది పెడితే అంతమంది వస్తారు, అది లేకుంటే అట్నే ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. కరెక్టా కదా? కాంట్రవర్సీ ఏం కాదు, ఉన్న విషయం చెప్తున్నా. ఎలక్షన్స్ కు కోట్లు ఖర్చు పెడుతున్నాము, ఇతరులకు కూడా ఖర్చు పెట్టాలి. ఇంకొక విషయం కూడా నేను ఫిరోజ్ గారికి చెప్తున్నాను, విమర్శ అనుకోకు. సంవత్సరం తర్వాత మళ్ళీ నేను ఇది ఆఫీస్కి వచ్చిన, ఎలక్షన్స్ వచ్చి ఇప్పుడే వచ్చింది. తర్వాత సంవత్సరం తర్వాత బాబన్ సార్ మోహన్ చూసినా, రామచంద్రరావు మోహన్ కూర్చున్నా, ఈ తులసిరెడ్డి మోహన్ కూర్చున్నా, నీ మోహన్ కూడా, అందరి మోహన్ సంవత్సరం తర్వాత కూర్చోండా. అది కరెక్టా కాదా అనేది కూడా ఆలోచన చేయండి. ఈరోజు మహానాడని విజయవంతం చేయాలని మినీ మహానాడు పెట్టాం. మినీ తెలుగుదేశం పార్టీ పెడతారో ఏం పెడతారో, 3 నెలలకో 6 నెలలకో, ఒక మండలం ఒకసారి, టౌన్ ఒకసారి పెడితే పనులు ఎంతవరకు జరుగుతాయో తెలియదు. కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి కాకుండా 6 నెలలకు ఒకసారైనా మేము హాల్ చూడొచ్చని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటా. ఇప్పుడు నేను పాప ఎంతో ఆప్యాయంగా పలకరించాను మహిళలు, చాన్నాళ్ళు అయినా నిన్ను చూడకాని. మళ్ళీ ఎప్పుడు చూస్తా, ఏదో మీటింగ్ ఉంది ఎప్పుడు, అది మహానాడు కాబట్టి ఈరోజు మీటింగ్ పెట్టాము. మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు. అంతవరకు నా మొహం కూడా మీరు చూడలేరు, మీ మొహం నేను చూడలేను. ఏదైతేనేమి ఇది విమర్శ అనుకోకుండా మహానాడును మాత్రం 100%, ఎందుకంటే 160 సీట్లు పైచిలకు ఎమ్మెల్యేలు సాధించాము, భారీ ఎత్తున జరుగుతుంది. అదన్నీ కూడా కన్నుల విందుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాన్ని జయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఇక్కడ అందరూ కూడా నెలాఖరికి జరగబోయే మహానాడు కార్యక్రమం గురించి, దాని విజయవంతం ఎలా చేయాలని చెప్పేసి దాని గురించి ఈరోజు అందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. గత 5 సంవత్సరాలు అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తల్ని కానీ అందరినీ ఎలాంటి ఇబ్బందులు పెట్టారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాని అందరినీ కూడా అందరం కలిసికట్టుగా ఎదుర్కొని ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి తెలుగుదేశం జెండా మనం ఈ రోజు ఆశలు మార్చడం జరిగింది. ఈ రోజు ఎంత ఇబ్బందులున్నా కూడా పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నిటినీ కూడా నిజం చేసే విధంగా ఆయన కష్టపడుతూ ముందుకెళ్తున్నారు. ఆయనకి అంతే సమానంగా లోకేష్ గారు కూడా ఈ రోజు కష్టపడుతూ ఉంటారు. మనం అందరం కూడా ఇదే విధంగా కష్టపడి, గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ వాళ్ళ కష్టాన్ని మర్చిపోకూడదు. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పడ్డ కష్టాన్ని కూడా ఏ కార్యకర్త మర్చిపోకుండా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మన శిల్పారాజు కిషోర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదో అన్యాయం జరిగిపోతున్నాయి, ప్రజలకు ఇబ్బందులు పడుతున్నాయని. మీ 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పుకోలేని పరిస్థితిలో మీరున్నారు. మొత్తం రాష్ట్రంలో కానీ నంద్యాల కాన్స్టిట్యున్సీలో కానీ గతంలో ఎప్పుడో 7 సంవత్సరాల ముందు జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా మీరు కొనసాగించలేక మధ్యలో ఆపేస్తూనే ఉన్నాయి. మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాని నాయకులు గాని వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే ప్రతిదాన్ని కూడా తిప్పికొట్టేయడానికి ముందున్నారని కోరుతున్నాను. రాబోయే మహానాడుని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ 82లో ఆ రోజు కారులోన జన్ముడైనటువంటి ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినటువంటి పార్టీ మొదలుపెట్టిన 7 నెలలకే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. ఇది కార్యకర్తల పార్టీ. ఈ రోజు కార్యకర్తలతోటి ఈ పార్టీ ఈ రోజు ముందరుకుంది. 1 కోటి మంది సభ్యత్వంతో ఉన్నటువంటి పార్టీ, ఏ పార్టీ కూడా ఇంతమంది సభ్యత్వం లేనటువంటిది. ఈ రోజు ఆ రోజు అసలు తెలుగుదేశం పార్టీని ఎందుకు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చిందనేది కూడా ఒకసారి మీరు అందరికి చాలా మందికి తెలుసో తెలియదో కానీ ఎన్టీ రామారావు గారు సడన్ గా పెద్దలు ఒక సడన్ డెసిషన్ తీసుకొని ఒక పార్టీ పెట్టాలని చెప్పేసి పెట్టారు. ఎందుకు ఆ సడన్ డెసిషన్ తీసుకున్నాడు?
ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లుందంటే ఆంధ్రులు అంటే మద్రాసి, ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఉండకపోతే ఓ మద్రాసి ఏరియా అనేటోళ్ళు, అంటే మనల్ని మద్రాసి కింద చూసుకునేటోళ్ళు. మరి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏమైందంటే ఈ ముఖ్యమంత్రులను చీరలు మార్చినట్లు మార్చేసేటోళ్ళు. 6 నెలలకు చీఫ్ మినిస్టర్, 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలు 6 నెలలు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ ఇష్టం. ఢిల్లీలో ఈయన పెట్టాలంటే ఈయన తీసాడు, ఆయన పెట్టడం. ఆయన చేస్తున్నాడా లేదా, ప్రజలకు ఏం చేస్తున్నా, ఒక డెవలప్మెంట్ ఉందా అనేది ఏం లేదు. వచ్చిన చీఫ్ మినిస్టర్ 24 గంటలు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడమే తప్ప ప్రజల గురించి పాపాన పోలేదు. అటువంటి ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని మన అందరి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదే సందర్భంగా ఈడ చెప్పాల్సిన అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ఎందుకు వచ్చింది ఎవరైనా చెప్పగలుగుతారా? మనం అంటే తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే ఈ కారణం వల్ల వచ్చిందని చెప్పుకుంటున్నాం. ఆ రోజు జ్యోతిలక్ష్మి సినిమాల పాట పాడుతుంది, అప్పారావో వెంకట్రావో సుబ్బారావో ఎవడో వస్తాడనుకుంటే నీవు వచ్చావా, అయినా రెడీ అంటే ముఖ్యమంత్రులు ఆ రకంగా మారుస్తూ పోతుంటే ఆ పాట పెడితే తట్టుకోలేక ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ పెట్టి 7 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, మరి వైసీపీ ప్రభుత్వం ఎందుకు పెట్టింది? ఎందుకు ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది? కేవలం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయలేదన్నటువంటి ఒకటి, ఆయన తండ్రిని అడ్డం పెట్టుకుని దాచుకోవడానికి పెట్టినటువంటి పార్టీ తప్ప ఇంకా ఏమైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిగతా పార్టీలకు మన తెలుగుదేశం పార్టీకి అదే డిఫరెన్స్ అని చెప్పేసి మీకు అందరికీ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి ఆ రోజు మొదలు పెట్టిన తర్వాత 40 సంవత్సరాలు 43 సంవత్సరాలు అవుతుంది. ఒక 5 సంవత్సరాలు ఏమో మహానాడు కొన్ని కారణాల వల్ల మనం చేసుకోలేదు. కానీ అంటే ఎలక్షన్ కోడ్ వల్ల దాని వల్ల ప్రతి సంవత్సరం కూడా మహానాడు చాలా గర్వంగా చేసుకుంటున్నాం. మహానాడు చేసుకోవడం అనేది తెలుగుదేశ కార్యకర్తలకు ఒక పండగ లాంటిది. ఇది ఒక పండగ అందరం కలిసి చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో మినీ మహానాడు, జిల్లా మహానాడు, తర్వాత మహానాడు. ఈ రోజు మనం లోకల్ గా ఇప్పుడు ఉన్నటువంటి మహానాడులో మనం అందరం కలిసి రేపు మనకు కావాల్సింది అనేది డిసైడ్ చేసి దానికి అందరం కూడా మనం రాసి మనం తెలియజేసి ఇది ముందరికి ఫార్వర్డ్ చేస్తే మళ్ళా జిల్లాగా దాన్ని ప్రతిపాదించి తర్వాత మహానాడులో ప్రతిపాదించడం జరుగుతుంది. ఆ రకంగా చేసుకునేటువంటి చేసుకుంటూ వచ్చిన తర్వాత మహానాడులో ఒక డెసిషన్ తీసుకొని మొత్తం దేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏమేమి కావాలా, ఏది అవసరం అనేది నిర్ణయం తీసుకొని దానిలో ప్రయారిటీ ఇచ్చి డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అదే రకంగా లాస్ట్ ఇయర్ మనం అధికారంలో లేకపోయినా కూడా అప్పుడు మనం తీసుకునేటువంటిది పోలవరం కంప్లీట్ చేయాలా, అమరావతి కంప్లీట్ చేయాలనేది తీసుకున్నాం. ఈ రోజు పోలవరం అమరావతిని కూడా కంప్లీట్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాం, చేసుకుంటాం 2 years. అదే రకంగా ఇండస్ట్రియలైజేషన్, అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేయడము, అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకునేటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నాం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. కనుక ఇప్పుడు మనం కూడా మనకు కావాల్సినటువంటి కూడా ఇప్పుడు మనము రాసి తర్వాత మన రాజశేఖర్ గారు దాన్ని చదివి వినిపిస్తారు. తర్వాత దీన్ని మళ్ళా ముందరు తీసుకుపోయి జిల్లాలో చేయడం జరుగుతుంది తెలియజేసుకుంటూ, రేపు జరగబోయేటువంటి మహానాడికి మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ఎందుకంటే సంవత్సరం తర్వాత మనం నానా ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఒక మంచి పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాం. దానికోసం అందరూ కార్యకర్తలు అందరూ వచ్చారు, అందరూ నాయకులు వచ్చారు. చాలా సంతోషం. ఈ రోజు నంద్యాలలో తెలుగుదేశం ఏంటో కనిపిస్తుంది. ఈ రోజు కనిపిస్తుందా లేదా? లాస్ట్ టైం వైఎస్ఆర్ సిపి వాళ్ళు నవ్వుతుండే ఎక్కడ గెలుస్తారా ఏం చేస్తారా అని. ఈ రోజు మీరు చూశారు ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరు మంత్రి ఉన్నారు, ఎవరు పని చేస్తున్నారు. మేము ముఖ్యంగా అన్న ఏవి అన్న చెప్పినట్టు ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ నేను లేదన్నా ప్రతిసారి నేను ఫోన్ చేస్తుంటాను. అన్న హైదరాబాద్ లో ఉంటాడు కానీ హైదరాబాద్ నెలలో వచ్చినప్పుడు కలుస్తుంటా. నేను ప్రతి ఒక్క కార్యకర్తని అడగనన్నా, ప్రతిరోజు 12 రాత్రి 12 అయితే కూడా కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తారా చేయరా, నీ పని చేస్తున్నానా చేయనా, ఏమి నీ పని అర్ధరాత్రి అయితే కూడా రాత్రి తాగి కూడా ఫోన్ చేసి అన్న ఆటో పట్టుకున్నారా అన్న అంటే అప్పుడప్పుడే ఫోన్ చేసి మా వాళ్ళు వదిలేదని చెప్పాను నేను. ఏమి అది తెలుగుదేశం పార్టీ అంటే. ఏమి ఏ పని వచ్చినా ఎంత ఇబ్బంది అయినా ఏ కార్యకర్త తెలుగుదేశంకి ఇబ్బంది అయినా ఖచ్చితంగా మేమున్నాము, ఖచ్చితంగా మేము పని చేస్తున్నాము, ఖచ్చితంగా సార్ పని చేస్తున్నారు, ఖచ్చితంగా మన తెలుగుదేశం నాయకులు అందరూ పని చేస్తున్నారు. ఇట్లానే మనం ముందుకు వెళ్దాం. కంపల్సరీ మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి.
ఏకగ్రీవంగా అన్ని పదవులు మనం కొట్టాలని కోరుకుంటూ మనమంతా ఒకటి ఉండాలా. తెలుగుదేశం పార్టీ ఒకటే, తెలుగుదేశం జెండా ఒకటే. దానికోసం మనం ఎక్కడన్నా కానీ ఈ రోజు నిన్న కూడా మనం చూసాము. మన సండే ఎమ్మెల్యే సండే రోజు వచ్చినాడు, వచ్చి విమర్శలు చేసి వెళ్ళాడు. ఏదో పెళ్లికి వస్తాడు, ఏదో 2 ప్రోగ్రాం అటెండ్ చేస్తాడు, ఏదో తిట్టాలా ఏదో చెయ్యాలా వెళ్ళిపోతాడు. ఆయనకి అసలు దాని మీద నాలెడ్జ్ ఉండదు, దాని మీద సబ్జెక్ట్ ఉండదు, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఆయనకి వస్తాడు, మా నాయకుల మీద విమర్శలు చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఏ రోజన్నా ఉన్నాడా? ప్రతి 5 సంవత్సరంలో ఏ రోజు కూడా లేదు. మనం ఉన్నాం, మనం పని చేస్తున్నాం, మనకు నాయకులు నమ్ముతున్నారు, ప్రజలు నమ్ముతున్నారు. ఉదాహరణ మీరే చెప్పండి, మనం చేస్తున్నామా లేదా? చిన్న పని కూడా మనం ముందుకు వెళ్తున్నాం. అన్న చెప్పినట్టు ప్రతి 3 months కి కంపల్సరీ అన్న మనం అందరం కలుద్దాం, మనమంతా మళ్ళీ తెలుగుదేశం పార్టీని మనం గట్టిగా చేద్దాం. ఎందుకంటే మనం అందరం ఈసారి ఏకగ్రీవం గెలవాలా. ఒక్క సీట్ కూడా గెలవదు, ఒక్క సీట్ కూడా వెళ్ళకుంటున్నాం. మనం ఈసారి అన్ని ఎలక్షన్లో గెలవాలా. మళ్ళీ మనకు మా నాన్నగారు చెప్పినారు, ఆయన రాలేకపోయినారు, ఏరస్ అంకుల్ని అదే పనిగా పంపించారు. చెప్పారు మీరు చూసుకోండి, ఏవిఎన్ వాళ్ళందరినీ చూసుకోమన్నారు. ఎందుకంటే హజ్ యాత్రలు వెళ్తున్నారు, అది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి హజ్ యాత్రలు వెళ్తున్నారు. దానికోసం మేమంతా ఒకటి అంటున్నాం, ఏదన్నా ఇది ఉండి కూడా మనం డిస్కస్ చేసి మనం తర్వాత మహానాడుకు ఎట్లా ప్రోగ్రాం పెట్టాలా, మనం అందరు కూర్చొని మళ్ళీ ఒక్కసారి మళ్ళా ఒక టీం వర్క్ కూర్చొని అందరూ ఒక ప్లాన్ చేసి దాని ప్రకారం ముందుకు వెళ్దాం. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం.